ముఖ్యంగా గురువుగారు సత్సంతానం పొందడానికి భాగవత అధ్యాయం ఎలా ఉపకరిస్తుంది? భాగవతంలో ఇహాన్ని పరాన్ని గురించిన అద్భుతమైన చర్చ నడుస్తుంది ప్రతి చోట. అశ్వత్థామ ఉప పాండవులనందరినీ నిద్రిస్తున్న సమయంలో సంహరిస్తాడు. ద్రౌపది బాధపడుతుంది. అర్జునుడు ప్రతిజ్ఞ చేసి అశ్వత్థామను తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తానని చెప్పి వెంటాడుతాడు. అప్పుడు అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల గర్భంతో ఉన్న ఉత్తర చాలా బాధకు గురి అవుతుంది. వచ్చి కృష్ణుడిని ప్రార్థిస్తాడు. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్న పిండం మీదికి ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రవేశిస్తుందో అప్పుడు గర్భంలో ఉన్న పిండం ఉంటుంది, రాడా చూడ సమస్త భూతములలో రజిల్లు వడిచ్చటం లేడా పారుని చిచ్చరంబుదొలగన్ లీలాగతిన్ బ్రోచి నా కీడా నేడ భయప్రదానమతడూహింపన్న తత్రాతమున్ కాడాయందరిగా వడి ఎడల మత్కర్మంబుదానెట్టిదో. ఇంకా అవయవాలు కూడా పూర్తిగా రానటువంటి పిండము నన్ను శ్రీకృష్ణుడు వచ్చి రక్షిస్తాడు అని ప్రార్థిస్తాను. వింటానికి మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు అవయవాలే ఏర్పడిన వాడు ఎలా ప్రార్థన చేస్తాడు అంటే ఆధునిక విజ్ఞానం ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. పిల్లల ఐక్యూ గర్భాష్టమం దాకా అంటే గర్భంలో ఉన్న దగ్గర నుంచి 8వ ఏట దాకా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. తర్వాత స్టడీ స్టేట్కి వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే e⁻x. కాబట్టి చిన్నతనంలో మీరు ఎలాంటి సంస్కారం ఇస్తారో అదే వారికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. మరి ఎందుకని గర్భంలో ఉన్నటువంటి పిండం అలా ప్రార్థించింది? దానికి ఎవరు చెప్పారు అంటే ఇంట్లో పాండవులు కుంతీదేవి ఎప్పుడు కృష్ణ స్మరణే చేసేవాళ్ళు. ఏ కష్టం వచ్చినా ఆయననే ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు, అనుకుంటూ ఉండేవాళ్ళు కష్టం వస్తే కృష్ణుడు వచ్చి రక్షిస్తాడని. ఇది గర్భస్థ పిండం పూర్తిగా విన్నది. అందుకే ఆ పిండానికి కూడా అవయవాలు రాకపోయినా 7వ ఏట బుద్ధి జ్ఞాపకం వస్తుంది. లోపల ఉన్న ఒక ఎంజైమ్ కారణంగా పూర్వజన్మ స్మృతులు కూడా కలుగుతాయని చెబుతుంది ఆధునిక విజ్ఞానం. కాబట్టి లోపల ఇంట్లో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చూస్తూ కష్టం వచ్చినప్పుడు కృష్ణుడిని ప్రార్థిస్తే అతను వచ్చి రక్షిస్తాడన్న భావన దృఢంగా ఆ పిల్లవాడికి కలిగింది. కనుకని ఆయన ప్రార్థించి కృష్ణుడి ద్వారా కాపాడబడ్డాడు. కాపాడబడటమే కాదు, పుట్టిన తరువాత ఆయనకు ధర్మరాజు విష్ణురాతుడు అని నామకరణం చేశాడు. ఆయన వచ్చిన ప్రతివాణ్ణి తేరిపార చూస్తున్నాడు. గర్భంలో నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను రక్షించిన వాడు ఇతనేనా అని ఎవరెవరైతే దగ్గరకు వస్తున్నారో వాళ్ళందరినీ చూసి ఆహా ఇది ఆ రూపం కాదు, అది చాలా ప్రకాశవంతంగా ఉంది అని భావిస్తూ ఉన్నట్ట. ఇది అక్కడున్న బ్రాహ్మలంతా చూసి వీడు ప్రతివాణ్ణి పట్టి పట్టి చూస్తూ ఉన్నాడు, కాబట్టి వీడి పేరు విష్ణురాతుడు కాదు, పరితః వీక్షణ ఇది పరీక్షిత్తు, కాబట్టి ఇతను పరీక్షిత్తు అని పిలువబడాలి అని ఆయన పేరే మార్చారట. ఏమిటి ఈ కథ అంతరార్థం? ప్రతివాడు గర్భంలో ఉన్నప్పుడు విపరీతమైన బాధ అనుభవిస్తాడు. ఒకే పక్కకు పడుకొని ఉంటాడు, కదలటానికి కుదరదు. తల్లి తిన్న ఆహారం నుంచి పుట్టినటువంటి క్రిమికీటకాదాలన్నీ కుడుతూ ఉంటే గోక్కోటానికి చేతులు కూడా లేక అవస్థపడుతూ భగవంతుడిని ప్రార్థిస్తాడు, నన్ను బయటికి నెట్టవయా, నేను నీ నామాన్నే స్మరిస్తూ కూర్చుంటాను అని. బయటకు వచ్చిన తర్వాత పరీక్షితులాగా మనం అందరినీ చూస్తూ ఉన్నామా? అందరిలో భగవత్ స్వరూపాన్ని చూస్తున్నామా? యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి అంటుంది భగవద్గీత. అంటే అందరిలో ఎవడైతే భగవంతుడిని చూస్తాడో, భగవంతుడిలో ఎవరైతే అందరినీ చూస్తాడో వాడికి భగవంతుడు ఎప్పుడూ కనబడుతున్నాడు. అలా పరీక్షిత్తు కూడా అందరిలో భగవంతుడిని చూచాడు. కనుకనే అద్భుతమైనటువంటి ఆలోచనతో జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. మనకు కూడా సత్సంతానం కలగాలి అంటే నిరంతర భగవత్ చర్చ చేస్తూ ఉండాలి. అదే ప్రహ్లాద వృత్తాంతం కూడా. ప్రహ్లాదుడు కూడా లీలావతి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి భాగవతాన్ని బోధిస్తాడు. లీలావతి వినదు, కానీ
వెల్లిగొన నాటి నుండి ఉల్లసితమైన దైవయోగంబున శోభిల్లెడి మునిమనమంతయు ఉల్లంబున మరపు పుట్టదొక్కనాడైనను అంటాడు ప్రహ్లాదు. రాక్షస కుమారులందరూ వచ్చి ఇదే ప్రశ్నిస్తారు, ఏమయ్యా మీ తండ్రి గారేమో విష్ణు ద్వేషి, నువ్వేమో విష్ణు భక్తుడివి, ఇది ఎలా వచ్చింది అంటే చిన్నతనంలో నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి చెప్పిన అద్భుతమైన విజ్ఞానమే నన్ను ఇలా కాపాడింది. ఈ రెండు సంఘటనలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే గర్భంలో ఉన్నటువంటి అమ్మాయిని ఇంటికి తెచ్చినప్పుడు పెద్ద టీవీని అద్భుతమైన సెల్ ఫోన్ను అందించటం మానేసి అద్భుతమైన భాగవత కథ కనుక ఆ తల్లికి వినిపిస్తే పుట్టబోయే సంతానము అద్భుతమైనటువంటి శ్రేయోపథంలో జీవితాన్ని గడపగలుగుతుంది. కనుక సత్సంతాన ప్రాప్తి కావాలి అంటే సత్సంగంతో సజ్జన సాంగత్యంతో సత్సాహిత్యాన్ని పఠిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే భాగవతంలో చెబుతున్నటువంటి సత్యం.